శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, సప్తములో రాహు, అలాగే భాగ్యంలో గురు అనుగ్రహం కనబడుతోంది. భాగ్యంలో గురువుతో పాటు కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి గురుమంగళ యోగం కనిపిస్తోంది. రాజ్యంలో ఎటువంటి గ్రహం లేదు కానీ లాభస్థానంలో రవి యోగంలో కనిపిస్తున్నాడు. వ్యయంలో బుధుడు ప్లస్ శుక్రుడు కనిపిస్తున్నాడు. సో ఖర్చు పెట్టే స్థలంలో ఈ రాశికి యోగించే శుక్రుడు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాడు, ఖర్చు పెట్టే ప్రదేశంలో కనిపిస్తున్నాడు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆర్థిక వ్యవహారంలో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలోని గురు బలం ఉంది కాబట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. మంచి ప్రమోషన్స్ అవుతాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి. కానీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో కొంత ఖర్చు కూడా అవుతుంది. మనం తెలియకుండా కొంత లాసెస్ కూడా జరిగే అవకాశం ఉంది. క్యాలిక్యులేషన్స్లో కొంత తేడా రావడము, దాని మూలనంటే హైక్స్ అనేది ఎంతవరకు అంటే మనకు వచ్చిందా అనే దాని మీద కొంచెం మిస్ఫైర్ కూడా అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, సక్సెస్ఫుల్ అవుతుంది. అందులోని డెవలప్మెంట్స్ కనబడితే ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రొఫెషనల్గా మనం తీసుకున్నట్టు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు పెట్టే ఫైల్స్ కానీ ముందుకు పంపిస్తే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు వాళ్ళ ఫైల్స్ కానీ ముందుకు తీసుకెళ్ళగలిగితే నామినేటెడ్ పోస్టర్స్ కూడా కొన్ని అవకాశాలు కనబడుతుంటాయి. ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు నామినేటెడ్ పోస్ట్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కూడా బాగా కనబడుతుంది. అలాగే వ్యాపార రీత్యా చూసుకునేటప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు రైతాంగానికి వీటందరికీ ఒక 30 నుండి 40% లాభదాయకం కనబడుతుంది. అంచేత వ్యాపారాన్ని ఇంకొంచెం పెంచుకోవడం ప్రయత్నం చేయండి. ఈ 15 రోజుల్లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడం కానీ ఇంకెవరితో టైప్ అవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా కొంచెం ప్రాఫిటబుల్గానే వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి సంపూర్ణ అనుకూలం అయితే కనిపిస్తుంది. అలాగే విదేశాలలో చదువుకున్న విద్యార్థులకి ఈ 15 రోజుల్లో కొంతవరకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాడు కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. లక్కీ నెంబర్ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఫుడ్ ఇండస్ట్రీ మీరు చేయండి. లక్కీ నెంబర్ దగ్గర వచ్చిన నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చూసుకుంటే సప్తములో రాహు, లగ్న కేతు యొక్క వ్యవహారం కొంతవరకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఈ 15 రోజుల్లో. అంచేత రాహు కేతుల యొక్క పూజ చేసుకోవడం, దానాలు చేసుకోవడం, ఇలాంటి వేరే చిన్న చిన్న కార్యక్రమం చేసుకోండి. మీకు యోగించే శుక్రుడు కూడా కొంతవరకు బలహీనంగా ఉన్నాడు కాబట్టి అమ్మవారు రాహు అన్న దుర్గా అమ్మవారు ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవడము ఇటువంటివి చేసుకోవడం వల్ల పీడనం అన్నది లేకుండా, మానసిక పీడనం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య విషయాలు ఏవి కనిపించట్లేదు కానీ మానసిక పీడనం అనేది మనకు కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.